అవుతాయేమో కానీ గెలుపుని ఓటమి ఓటమిని గెలుపుగా తారుమారయ్యేటంత ఎక్కడ కూడా ఎస్ ఎస్ శివలాల్ గారు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది ఎక్కడా కూడా. సో తగ్గకుండా, ఎందుకంటే భారత జోడో యాత్ర తర్వాత, భారత న్యాయ యాత్ర తర్వాత పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ గ్రాఫ్ కానీ మీ గ్రాఫ్ కానీ రివర్స్లో ఉంది. అంటే అవరోహణ అంటారు కదా, సో అక్కడ తగ్గుతుంది, మీకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 షెడ్యూల్లో జార్ఖండ్ జరగబోతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా సో మీకున్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది. ప్రజలకు కూడా ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏం చేసింది, ఏం చేయలేదు, ఏం చేస్తుంది అనేది మొత్తానికి రాహుల్ గాంధీ గారు ప్రజలలో తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత భారత్ జోడో యాత్ర అయిన తర్వాత మాకు మంచి స్పందన, ప్రజలలో మంచి అభిమానం వచ్చిన తర్వాత మళ్ళీ భారత్ న్యాయ జోడో యాత్ర చేయడం జరిగింది. ఆ దిశగానే మా కర్ణాటకలో కానీ, ఇటు మన తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో మొన్న హర్యానాలో జరిగిన దెబ్బ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకో కొంచెం షార్ప్గా ఉండాల్సింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మొత్తానికి ఏదైతే ఇండివిజువల్లను కూడా, ఏదైతే ఇండిపెండెంట్ ఎవరైతే నిలబడినరో వాళ్ళను కూడా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చే దగ్గర అక్కడ ప్రాబ్లం అయింది. ఒక 10 సీట్ల మటుకు 5,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అదే కాకుండా ఆప్తోని కాంగ్రెస్ పార్టీ కనుక పొత్తుల సంబంధం ఒక్క సీటు దగ్గర తేడా వచ్చి కొంచెం ఆగింది. కానీ ఆ తేడా కనుక ఆలోచించకుండా ఆప్తో కూడా పొత్తు ఉంటే ఈరోజు హర్యానా కూడా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకునేది. ఎందుకంటే ఒక 5,000 ఓట్లతోని 10 మంది ఓడిపోయినారంటే అది పెద్ద తేడా అనేది కాదు. మొత్తానికి ఓవరాల్గా బీజేపీకి కానీ, ఇటు బీజేపీ కూటమి కానీ, కాంగ్రెస్కి సంబంధించిన దాంట్లో మొత్తానికి టోటల్ పోల్లో ఒక 2 లక్షల చిల్లర ఓట్లే అక్కడ తేడా ఉన్నాయి. ఒకవేళ ఆప్తోని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలయన్స్గా పోయినా మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో మొత్తానికి అధికారంలో ఉండేది. లేదు అనుకుంటే ఒక్కసారి ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినరు, లేకపోతే ఎక్కడ ఓట్లు చీల్స్తున్నారు అనేది ఒక మాట అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించే ఈరోజు హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఆల్రెడీ 370 ఆర్టికల్ అన్నారు, ఇంకేదో అన్నారు, మేము అభివృద్ధి చేసినామన్నారు. కానీ ఈరోజు ప్రజలు అక్కడ తిప్పి కొట్టి కాంగ్రెస్కే పట్టం కట్టారు. రేపు జరిగే మహారాష్ట్ర కానీ, జార్ఖండ్లో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆచితూచి అడుగులేస్తుంది. ఖచ్చితంగా ఈ బీజేపీ చేసే ఏదైతే డ్రామా ఉంది, లేకపోతే బీజేపీ ఏదైతే ఇండిపెండెంట్లను లేకపోతే వేరే వాళ్ళని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏదైతే చీల్చాలనుకుంటుందో దాని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. సిడబ్ల్యూసీ కానీ, లేకపోతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఇన్ఛార్జీలను కానీ ఎవరెవరైతే అబ్జర్వర్లు చేసిండో వాళ్ళందరూ కూడా ఈ బాధ్యత వాళ్ళపైన ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ దిశగానే ముందులో అడుగేసి ఖచ్చితంగా రేపు జరిగే 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. రైట్. మనకి పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే పాపిరెడ్డి గారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే ప్రధానంగా ఇక్కడ జార్ఖండ్కు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు మహారాష్ట్రకు సంబంధించి చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో చూసుకుంటే గతంలో దాదాపుగా 105 స్థానాలు గెలిచింది బీజేపీ, తర్వాత శివసేన 56, తర్వాత పరిణామాల తర్వాత మాకు కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పిన తర్వాత కాంగ్రెస్తో అవ్వటం, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం శివసేనకు సంబంధించి ఆ మెలిక అనేది. సో ఇక్కడ తర్వాత మళ్ళీ మారాయి, ఏక్నాథ్ షిండేలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ స్ట్రాటజీకి సంబంధించి ఈసారి మొన్న హర్యానా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత మరింత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి ఒక సూచిక లాంటిది అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ షెడ్యూల్ అనేది అంటే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి హర్యానా జమ్మూతో పాటే ఇది కూడా రాబోతున్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది. సో ఇక్కడ నుంచి అక్కడ సమరం మొదలు కాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 2 షెడ్యూల్ విడుదలైంది. 2 షెడ్యూల్ విడుదలైన తర్వాత 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 2 షెడ్యూల్ విడుదల
పాపిరెడ్డి గారు చెప్పండి. ఎన్నికలు సమరం మొదలైంది. అయితే ఇక్కడ రెండో మొన్న ఏదైతే లోకసభలో బీజేపీకి రావడం మహారాష్ట్ర ఒక పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది. ఇది 45 సీట్లలో మెజార్టీ సీట్లు వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇప్పుడు మహారాష్ట్ర అయితే బీజేపీ అలయన్స్ తో నడుస్తున్న రాష్ట్రం. ఇప్పుడు ఇది మామూలుగా ఒక రాష్ట్రంగా కాకుండా మహారాష్ట్ర ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు అది దేశం మొత్తం మీదే దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే బాంబే అటువంటి, ముంబై అటువంటి ఒక ముఖ్యమైన నగరము, అది మహారాష్ట్ర ఇండస్ట్రియల్ గా బాగా డెవలప్ అయిన రాష్ట్రము, తర్వాత పెద్ద రాష్ట్రం కూడా. యూపీ తర్వాత 48 సీట్లు, అంటే అక్కడ 80 సీట్లు, ఇక్కడ 48 సీట్లు. ఇటువంటి రాష్ట్రంలో ఎన్నికలంటే అన్ని రాజకీయ